హలో అండి, వెల్కమ్ టు మమతా సుధాకర్ బ్లాగ్స్. ఈరోజైతే మేము క్యారెట్ రైస్ చేసామండి. పిల్లలు ఎప్పటి నుంచో అడుగుతున్నారు, అందుకనే డిన్నర్లోకి అయితే క్యారెట్ రైస్ చేశానండి. అది ఎలా చేశాననేది వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకే అర్థమవుతుంది. చాలా బాగుంటుందండి, పిల్లలు ఇష్టంగా తింటారు. అది ఎలా చేయాలి అంటే, ఫస్ట్ కళాయి తీసుకొని కొంచెం ఆయిల్ వేసి అందులో గార్లిక్ అనేది చిన్న చిన్న ముక్కలుగా కోసి వేసుకోవాలండి. అవి ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి అలాగే సన్నగా తరిగిన ఆనియన్స్ కూడా వేసి వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇంకా అందులోనే మనకు తాలింపు దినుసులు అలాగే కొద్దిగా పసుపు వేసి బాగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి తురిమి పెట్టుకున్న క్యారెట్ అలాగే కొద్దిగా బీట్రూట్ కూడా తీసుకున్నానండి, ఫ్లేవర్ కోసం. కలర్ కూడా చాలా బాగుంటుంది కదా అని. ఇంకా రెండింటిని అయితే తాలింపులో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. అవి పచ్చి వాసన పోయేంత వరకు మనమైతే ఫ్రై చేసుకోవాలి. అలా చేసేస్తేనే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఇంకా అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనకి రుచికి సరిపడా ఉప్పు అలాగే గరం మసాలా, కారము ఇంక ఇవన్నీ వేసుకొని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. అవన్నీ ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర, పుదీనా ఉంటే అవి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత బాగా మగ్గనివ్వాలన్నమాట, ఫ్రై అవ్వాలి బాగా. తురుమంతా మంచిగా ఫ్రై అయితే మనకు ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుందన్నమాట. తర్వాత ఇంకా మనము రెడీ చేసి పెట్టుకున్న రైస్ వేసి మంచిగా ఆ ఫ్లేవర్ అంతా పట్టేలాగా కలిపేసుకొని టేస్టీ అయిన క్యారెట్ బీట్రూట్ రైస్ అయితే రెడీ అయిపోతుందండి. ఇంకా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అప్పుడప్పుడు చేస్తూ ఉంటే వాళ్ళకు కూడా కొత్త టేస్ట్ వాళ్ళకి అలవాటు అయిపోతుందన్నమాట. ఎలాగో క్యారెట్ బీట్రూట్ అనేది హెల్త్కి చాలా మంచిదండి. కళ్ళకి, జుట్టు పెరగడానికి కూడా చాలా యూజెస్ ఉంటాయన్నమాట క్యారెట్ వల్ల. క్యారెట్లు బీట్రూట్లు తినని పిల్లలకి ఇలా చేసి పెడితే వాళ్ళకి కూడా తింటారనమాట. తిని చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతుందన్నమాట. సో అందుకని మీరు కూడా ట్రై చేయండి. ఇది అయిపోయిన తర్వాత మనము ప్లేట్లోకి ఆనియన్స్తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన క్యారెట్ రైస్ అయితే రెడీ అయిపోతుందండి. నచ్చితే ఒక లైక్ వేయండి. ఓకేనా, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.